బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జన్వాడ ఫామ్ హౌస్ ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందన్న ఆరోపణలు రావడంతో సర్వే చేశారు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు బద్వేల్ ప్రదీప్ రెడ్డి. అయితే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకోవడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, రైట్. అరుణ, జన్వాడ ఫామ్ హౌస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి వారం రోజులుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి పేరు. జన్వాడ ఫామ్ హౌస్తో తెర మీదకి వచ్చినటువంటి చర్చ అంతా కూడా కాంగ్రెస్ అధికార విపక్షాల మధ్య నీతి నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్లు ఉన్నాయంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద విమర్శలు చేస్తే మీయే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, 10 సంవత్సరాల్లో అక్రమ కట్టడాలు కట్టారంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా హైడ్రాతో రాజకీయ హైడ్రామా ఆడుతున్నాయంటూ బీజేపీ విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఇక ప్రస్తుతం జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి 4-5 రోజుల క్రిందనే హైడ్రా కూల్చివేస్తుందంటూ వార్తలు రావడంతో రంగనాథ్ స్పందించారు. అది 111 జీవో పరిధిలోకి వస్తుంది, 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదు, సో మేము దాన్ని కూల్చమంటూ ఆయన చెప్పారు. కానీ ప్రస్తుతం దాని తర్వాత ఇంకా వేరే అధికారులు ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, లేదంటే రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారుల, లేదంటే జిల్లాకు సంబంధించిన యంత్రాంగం ఏదైనా చర్యలు చేపడుతుందేమో అన్నటువంటి అనుమానంతో జన్వాడ ఫామ్ హౌస్ ఓనర్ అయినటువంటి ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో అనుమతులకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా చూపించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు అన్నటువంటిది వార్త. ఇక ప్రస్తుతం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి కొలతలు తీసుకుంటున్నారు. తర్వాత ఏంటి యాక్షన్ అన్నది కొంత ఉత్కంఠ రేగుతుందని చెప్పుకోవాలి. ప్రభుత్వం ఏదైనా జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి విషయంలో యాక్షన్ తీసుకుంటుందా, దాని మీద ఏదైనా కూల్చివేతలకు పాల్పడుతుందా అన్నటువంటి చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. జన్వాడ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా కట్టారు అన్నటువంటి అంశము గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే అక్కడికి డైరెక్ట్గా వెళ్ళడము, దాని మీద డ్రోన్లు ఎగిరేసి శాటిలైట్కి సంబంధించిన చిత్రాలు తీయడము, డ్రోన్ విజువల్స్ తీసి అక్కడికి ఆయన స్వయంగా వెళ్ళి అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని మాట్లాడారు. ఆ రోజు అక్కడ అరెస్టు చేసినటువంటి పోలీసులు రామచంద్రాపూర్ పిఎస్కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7-8 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఆయన రేవంత్ రెడ్డి అనుచరులు అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితులు. ఇక ఆ కేసులో ఆయన 15 రోజుల పాటు రిమాండ్లోకి కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు చూసాము. అప్పుడే నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని అంటూ ఆయన ఫైట్ చేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందా లేదా, ఎంత మేరకు ఆ నిబంధనలకు లోబడి ఉంది అన్నటువంటి విషయం మీద అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అన్నటువంటి చర్చ అధికారుల్లో జరుగుతూ ఉంది. ఇక దానిలో భాగంగానే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఒకటొకటిగా నిబంధనలు ఉన్నాయా లేవా, అనుమతులు తీసుకున్నారా లేదా అన్నటువంటి విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారులు ఫామ్ హౌస్కు వెళ్ళడము, ఫామ్ హౌస్ కొలతలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అట్లాగే ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి పూర్తిస్థాయి సర్వే కూడా ఇప్పటికే ప్రభుత్వం చేసింది అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఆ సర్వే రిపోర్ట్లు ప్రభుత్వం దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ యాక్షన్ ఏంటి అన్నటువంటి విషయం మీద కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇటు ప్రభుత్వ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అధికారులు కావచ్చు, అటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఏది కూడా స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు వెళ్ళడానికి రీజన్ ఏంటి అన్నటువంటి అంశం కూడా కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి అంశం కోర్టులో ఉంది, కోర్టు పరిధిలో ఉంది, కోర్టు కేసు నడుస్తుంది. కాబట్టి దాని మీద అధికారులు ఏదైనా కోర్టుకు రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళారా, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా కట్టడం జరిగిందన్నటువంటి విషయాన్ని క్లారిటీ తెలుసుకోవడానికి వెళ్ళారా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం కొలతలు అయితే జరుగుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే వీటన్నిటి మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హైడ్రా తెర మీదకి వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఫామ్ హౌజులు కావచ్చు, అక్రమ కట్టడాలన్నింటినీ కూడా వరుసగా కూల్చివేసుకుంటూ వస్తుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా యాక్షన్లోకి దిగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో
ఆ దిశగా ముందడుగు వేస్తుందా లేదన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే కోర్టు కేసు ఉండడం వల్ల అంత ధైర్యం చేయకపోవచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి పక్కాగా ఆధారాలతోనే జన్వాడ ఫామ్ హౌస్ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇరిగేషన్ అధికారులు సర్వే పూర్తయిన తర్వాత ఏం చెప్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. మరి జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉందా, నిబంధనల ప్రకారమే ఉందా అన్నటువంటి విషయం మీద కూడా ప్రదీప్ రెడ్డి, ఓనర్ ప్రదీప్ రెడ్డి స్పందించాల్సి ఉంటుంది. కేవలం హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టుకు కావాల్సినటువంటి ఆధారాలను సమర్పించారు, హైకోర్టుకు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా తన అడ్వకేట్ల ద్వారా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ అధికారుల సర్వే కావచ్చు, ఇతర అంశాల మీద ప్రదీప్ రెడ్డి కానీ లేదంటే అందులో లీజుకు తీసుకొని ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఏం సమాధానం చెప్తారు, దాని మీద ఏమైనా స్పందిస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. అరుణ, శేఖర్, అంటే ఒకవైపు ఏమో ఫామ్ హౌస్ కొలతలు తీసుకుంటున్నారు ఇరిగేషన్ అధికారులు, మరోవైపు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు బద్వేల్ ప్రదీప్ రెడ్డి, ఇంకోవైపు ఏమో హైడ్రా పరిధిలోకి ఈ జన్వాడ ఫామ్ హౌస్ రాదని చెప్తూ ఉన్నారు. సో ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఈ జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ కవిత, దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. ఎందుకంటే హైడ్రా పరిధి అయితే మాత్రం ఖచ్చితంగా కూల్చేటువంటి అవకాశాలు ఉండేటివి. ఎందుకంటే దానికి ముందస్తు నోటీసులు ఇవ్వకపోయినా కూడా గతంలోనే అధికారులు అంటే హైడ్రా పరిధి వచ్చేటువంటి రెవెన్యూ కావచ్చు, జిహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళ నుంచి ఏ ఒక్కటి కూడా నిబంధనలు సరిగ్గా లేకపోతే గతంలోనే నోటీసులు ఇచ్చి ఉంటారు. గతంలోనే కేసుకు సంబంధించినటువంటి విషయం మీద కొంత స్పీకింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. దాని మీద డైరెక్ట్గా హైడ్రా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు 111 జీవో అన్న చాలా పెద్ద సబ్జెక్టు. అందులో వందలాది ఫామ్ హౌజులు ఉంటాయి. కేవలం జన్వాడకు సంబంధించినటువంటి ప్రస్తుతం కేటీఆర్ లీజుకు తీసుకొని ఉంటున్నటువంటి ఫామ్ హౌజే కాకుండా చాలా ఫామ్ హౌజులు ఉంటాయి. కాబట్టి ఎట్లా ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. కవిత, రైట్ శేఖర్, థ్యాంక్ యూ.